శిఖరాలకు సవాళ్లు, విద్యార్థుల విజయాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. 3 రోజులుగా పరారీలో ఉన్న జనసేన నేత కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారు. బెంగళూరులో ఎస్ఓటీ పోలీసులు జానీ మాస్టర్ను అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు నుంచి హైదరాబాద్కు తరలిస్తున్నారు. సెప్టెంబర్ 15న కొరియోగ్రాఫర్ జానీపై కేసు నమోదైంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు జానీపై మొదట 3 సెక్షన్ల కింద కేసు నమోదు కాగా, బాధితురాలు స్టేట్మెంట్ తర్వాత పోక్సో కేసు బుక్ అయింది. పోక్సో కేసు 7 సంవత్సరాల శిక్ష పడే అవకాశం ఉంది. రైటిక మరింత సమాచారం మా ప్రతినిధి సాయికరణ్ అందిస్తారు. సాయికరణ్, ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారు జానీ మాస్టర్, 3 రోజులుగా పరారీలో ఉన్నారు. మరి ఏంటి సిచ్యువేషన్? మరి బెంగళూరు నుంచి ఇక్కడికి ఎప్పుడు తీసుకొస్తున్నారు? అతని నుంచి ఏమన్నా డీటెయిల్స్ వచ్చాయా ఇప్పటి వరకు? జనసేన నేత కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. సైబరాబాద్ పోలీసులు, ఎస్ఓటీ పోలీసులు బెంగళూరులో అదుపులోకి తీసుకొని హైదరాబాద్కు తరలిస్తున్నారు. రేపు జానీ మాస్టర్ను అయితే రిమాండ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి నార్సింగి పోలీస్ స్టేషన్లోనే జానీ మాస్టర్ పైన కేసు నమోదైంది. ఎవరైతే యువ కొరియోగ్రాఫర్ ఒక యువతి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. దాదాపు 3 సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేశారు. అందులో ముఖ్యంగా ఫోక్సో కేసును కూడా యాడ్ చేశారు పోలీసులు. ఎందుకంటే ఆ యువతి మైనర్గా ఉన్న సమయంలో ఈ ఘటన జరిగినటువంటి నేపథ్యంలో ఎవరైతే జనసేన లీడర్ కావచ్చు, అలాగే కొరియోగ్రాఫర్గా ఉన్నటువంటి జానీ పైన ఫోక్సో కేసు కింద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే ముఖ్యంగా అత్యాచారం కింద 376 కింద కేసులు నమోదయ్యాయి. కాబట్టి ఖచ్చితంగా ఆమె మైనర్గా ఉన్నప్పుడు ఈ మొత్తం విషయం జరిగినటువంటి నేపథ్యంలో పోలీసులు దీనిపైన సీరియస్గా తీసుకొని ఎవరైతే జానీని 4 బృందాలు ఫామ్ చేసి కూడా అతని కోసం గాలించారు. ముఖ్యంగా అతను బెంగళూరులో ఉన్నట్టు తెలుసుకొని అక్కడికి వెళ్ళినటువంటి సైబరాబాద్ పోలీసులు అతన్ని బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే దీనిపైన తెలంగాణ మహిళా కమిషన్ కూడా సీరియస్ అయింది. జానీ వ్యవహారం పైన ఎటు బాధితురాలు కూడా మహిళా సంఘాలతో కలిసి మహిళా కమిషన్కు కలిసినటువంటి నేపథ్యంలో మహిళా కమిషన్ కూడా ఆమెకు భద్రత కల్పించాలి. ఎందుకంటే జానీ మాస్టర్ జనసేన పార్టీలో ఉన్నారు. జనసేన పార్టీ ఏపీలో అధికారంలో ఉంది. అక్కడ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పవన్ కళ్యాణ్ ఉన్నాడు. సో పవన్ కళ్యాణ్తో సత్సంబంధాలు ఉన్నటువంటి ఈ ఎవరైతే టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సో మరి ఇన్ఫ్లుయెన్స్ వాడి ఆమె పైన బెదిరింపులకు కూడా పాల్పడే అవకాశం ఉంది. గతంలోనే ఆమె ఇంటి ముందుకు ఫ్లవర్ బొకేస్ పంపి అందులో బీ కేర్ఫుల్ అంటూ కూడా కొన్ని వార్నింగ్స్ కూడా ఇచ్చాడనేటువంటిది ఆ యువతి ఫిర్యాదులో పేర్కొంది. సో మరి ఇటువంటి బెదిరింపులకు పాల్పడడం కావచ్చు, ఆమెను ఇన్ఫ్లుయెన్స్ గురి చేసి ఈ కేసు వెనక్కి తీసుకునే ప్రయత్నం కూడా చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆమెకు భద్రత కల్పించాలి అనేటువంటిది అటు తెలంగాణ మహిళా కమిషన్ కూడా ఆదేశించింది పోలీసులకు. అలాగే ముఖ్యంగా పోలీసులు కూడా జానీ మాస్టర్ కోసం 4 బృందాలు ఫామ్ చేసి వెతక కూడా అతను బెంగళూరులో చిక్కాడు. మరి హైదరాబాద్ కూడా తరలిస్తున్నారు. మరి ఈరోజు నార్సింగి పోలీస్ స్టేషన్లో అతన్ని ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత అతన్ని ప్రాథమిక విచారణ చేసి ఇప్పటికే ఆ యువతి ఇచ్చినటువంటి ఎవిడెన్స్ ఆధారంగా అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించే అవకాశం కూడా అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇందులో ఆమె మైనర్గా ఉన్నప్పుడు పూర్తిగా ఆమె పైన లైంగిక వేధింపులు అసాల్ట్ చేశాడు. కాబట్టి ఖచ్చితంగా ఇందులో నాన్ బెయిలబుల్గా ఉంటాయి సెక్షన్స్ అన్ని కూడా. సో ఖచ్చితంగా కోర్టు కూడా అతనికి రిమాండ్ విధించే అవకాశం అయితే ఉంది. సో మరి ఈరోజు బెంగళూరు నుంచి నార్సింగి పిఎస్ తరలించిన తర్వాత మరి రేపు అతన్ని రిమాండ్ తరలిస్తారా లేకపోతే ఈరోజు సాయంత్రం వరకు అతని రిమాండ్ జరుగుతుందా అనేది కూడా చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ సాయికరణ్.